అందరికీ చూడండి, కొట్నింగల స్వామి గుడి వద్ద పెద్ద మొత్తంలో జాతర. ఇప్పుడిప్పుడే పిల్లలు ఆడుకునే వస్తువులు షాపులు, అలాగే మిక్చర్ బండ్లు, జిలేబీ బండ్లు, అన్నీ చెరుకు రసం బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు చాలా ఉన్నాయి చెప్పాలంటే. సాయంత్రం కదా, తక్కువ జనాలు ఉన్నారు. నైట్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి కదా, అందుకు చాలామంది ఒక్క పొద్దులు ఉంటారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి శివుడు లింగోద్భవం చెందినట్లు, అలాగే సృష్టిని రక్షించడానికి గరళాన్ని మింగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా పాపాలు నశించి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని, మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆ రోజు రాత్రి వెన్నుపుక్క నిండారుగా ఉంచి జాగరణ చేస్తే శక్తి ప్రసరణ జరుగుతుంది. సాధారణంగా శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి శివాలయంలో జాగరణ చేస్తూ లింగోద్భవం సమయంలో పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తాత్కాలిక ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. ఈరోజు పగటిపూట నిద్రపోవడం, అలాగే రాత్రంతా మేల్కొని జాగరణ చేయాలి. శివలింగానికి మొగలి పువ్వు సమర్పించకూడదు, అలాగే నల్లటి వస్తువులను ధరించకూడదు. శివలింగానికి తులసి దళాలను ఉపయోగించకూడదు. శివలింగంపై పసుపు లేదా కుంకుమ వేయకూడదు. కేవలం విభూతిని, చందనం మాత్రమే అలంకరించాలి. శివుడికి ఇత్తడి లేదా స్టీలు పాత్రలో కాకుండా రాగి పాత్రలో పాలు, నీళ్లు సమర్పించాలి. కోపం, అసూయ, అబద్ధాలు మరియు చెడు ఆలోచనలు దూరంగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచర్యం పాటించడం చాలా ఉత్తమం. రాత్రంతా శివారాధన చేస్తూ శివుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి మనకి ఏం జరగాలో ఏం జరగకూడదు అంతా శివుని ఆజ్ఞతోనే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పనులు ఎవరో చూడరు అనుకోకండి. ఎందుకంటే ఆ భగవంతుడు ఉన్నాడు పైన, కంపల్సరీగా చూస్తాడు. ఆ తిరిగి మళ్ళీ మీకే చెందుతుంది, మీకు కాక మీ పిల్లలకన్నా ఎవరికైనా చెందుతుంది. అందుకే ఎవరికి కూడా అపాయం చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా, అందరితో సంతోషంగా ఉండి చూసుకోండి.